ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా మధులోను ఇంకా విడుదల చేయలేదు అమెరికా. చమురు నిల్వలపై పట్టు కోసం మరిన్ని దాడులకు సిద్దమవుతోంది. మరోవైపు వెనిజులా తర్వాత ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్, గ్రీన్లాండ్ పై అమెరికా దాడులకు సిద్దమవుతుందని తెలుస్తోంది. దాడుల వెనుక అమెరికా వ్యూహం ఏంటి? చైనా, జపాన్ లాంటి దేశాలు ఎంట్రీ ఇస్తే ఏం జరగనుందో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, వెనిజులాలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అసలు? సో వెనిజులా సిచ్యువేషన్ ఇప్పుడు డెల్సీ రోడ్రిగ్స్ ఎవరైతే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిందో ఆమె ప్రస్తుతం అక్కడ అధినేతగా బాధ్యతలు చేపట్టారు, ఇంటరిమ్ ప్రెసిడెంట్గా. అక్కడ ఎన్నికలు జరగాలి అని చెప్పి వేరే వాళ్ళు కోరుతున్నారు. నికోలస్ మదురా సన్ మాత్రం ఆమెను లీడర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, కొడుకు ఎవరైతే ఉన్నారు. బట్ ఓవరాల్గా నేను ఇంతకుముందు నిన్నే చెప్పాను, ఆయిల్ ఎక్కడ ఉంటే అమెరికా అక్కడ ఉంటుంది. ఇంతకుముందు ఆయిల్ నిల్వలు అపారంగా ఉన్న ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, లిబియా కానీ అన్ని దేశాల మీద కూడా అమెరికా అటాక్ చేసి ఏదో ఒకటి సద్దాం హుస్సేన్ జీవ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి, బయో వెపన్స్ ఉన్నాయని చెప్పి ఆరోపణ చేసింది. ఉరి కూడా తీసి చంపింది. కానీ ఎక్కడ ఆ బయో వెపన్స్ ఉన్నాయో బయట పెట్టలేదు. ఇరాన్ సంగతి అంతే. సో మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు ప్రస్తుతం, అనలిస్ట్. పాపారావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఇంకా బియాండ్ ఆయిల్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అమెరికా వెనిజులా అటాక్ మీద? మిగతా దేశాలకు కూడా ట్రంప్ ఒక వార్నింగ్, హెచ్చరిక జారీ చేసినట్టు అనుకోవాలా? మేము దలుచుకుంటే ఇట్లా చేయగలం అంటే చిన్న గీత కూడా పడకుండా, అంటే అవతల పార్టీ అమెరికన్ సైనికులకు చిన్న నష్టం కూడా జరగకుండా అధ్యక్షుడిని లేపుకొని వచ్చేశారు అర్ధరాత్రి నిద్రలో. చంపడం ఈజీ, అధ్యక్షుడు చంపడం అంటే ఇప్పుడు బిన్ లాడెన్ చంపినట్టు ఈజీ, కానీ చంపకుండా తీసుకురావడం, అవతల వాళ్ళ కళ్ళు కప్పి అన్నది చాలా పెద్ద టాస్క్ కదా. అంటే మీరు అంది బాగుంది. అంటే మంచి ప్రశ్న అది. ఏంటంటే ఒక పెట్రోల్ కారణమా, ఆయిలే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలతో కూడా చేశాడా ట్రంప్ ఈ పని అనేది? మల్టిపుల్ రీజన్స్ కనపడతాయి దీనిలో. ఒకటి, ఆ పెట్రోల్ నిల్వలు మాయి, మీరు వాటిని దోపిడీ కొల్లగొడుతున్నారు, మీరు వాటిని దాని మీద సంపాదించుకుంటున్నారు, మాకు నష్టం జరిగింది కాబట్టి మా నిల్వలు మాకు స్వాధీనం కావాలనే దానికోసం చేసామనేది ఒకటి. రెండోది చాలా భారీగా వినపడుతుంది ఏంటంటే డాలర్ విషయం. మామూలుగానే డాలర్ కి 1971లో నిక్సన్ డాలర్ కి బంగారానికి లింకుని తెంపేసిన తర్వాత, అంటే మీకు డాలర్లను ముద్రేయడానికి మేము ఇక బంగారం నిల్వ పెట్టము, వెనకాల బంగారం సపోర్ట్ గా మా డాలర్ కు ఉండదు, మా డాలర్ ఫ్లోటింగ్ కరెన్సీ, పేపర్ కరెన్సీ, అంతవరకే తప్పితే దానికి బంగారం సపోర్ట్ లేదని చెప్పిన తర్వాత దానికి అంతర్జాతీయంగా ఇంకా దాని మీద నమ్మకం ఉండాలంటే ఏం చేయాలంటే, దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలంటే ఆ టైంలో సౌదీ అరేబియాతో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా రక్షణ బాధ్యత, దానికి ఆయుధాలు సరఫరా చేసే ఏదైనా అమెరికాది. అలాగే సౌదీ అరేబియా ఏం చేయాలనే దగ్గర, సౌదీ అరేబియా తను అమ్ముతున్న ఆయిల్ కోసం డాలర్లు అడగాలి, డాలర్లలోనే అమ్ముతానని చెప్పండి ప్రపంచానికి అని. అట్లా మొదలైంది డాలర్ ని చమురుతో లింక్ చేయటం. తర్వాత మధ్యప్రాచ్య దేశాలన్నీ మొదలుపెట్టి దాని మీద తర్వాత కలవ చాలా లేటర్ పార్టీ తిరుగుబాట్లు వచ్చినాయి, అది వేరే విషయం. ఇప్పుడు వెనిజులా ఏం చేస్తుందంటే డాలర్లలోనే అమ్మటల్లా. వెనిజులా రష్యాకి రూబుల్స్ లో అమ్ముతుంది, చైనాకి యువాన్లలో అమ్ముతుంది, భారతదేశం లాంటి దేశాలు కొంటే గింటే గనక రూపాయల్లో అమ్మటానికి సిద్ధంగానే ఉంటది. ఇట్లా ఆ దేశం డాలర్ ని పక్కన పెట్టి ఇతర కరెన్సీల్లో ఆయిల్ వ్యాపారం చేస్తుంది. అంటే ఆయిల్ కి డాలర్ కు ఉన్న లింక్ అది తెగొట్టేసింది దాని దగ్గర. పైగా ఏమవుతుంది, ఇక్కడ వెనిజులా తెగొడితే ఏమవుతుంది, చిన్న దేశం కదా, దానివల్ల ఎంత ప్రభావం ఉంటుందంటే, వెనిజులాలో ప్రపంచంలో ఉన్న చమురు నిల్వల్లో 17-18% వెనిజులాలో ఉన్నాయి. అంటే 1/5 చమురు నిల్వలు ఆ దేశంలోనే ఉన్నాయి. అట్లాంటి దేశం కనుక డాలర్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇట్లాగే చేస్తుంటే డాలర్ ప్రభావం తగ్గిపోతుందని రెండో భయం గురించి కూడా చెబుతున్నారు. మూడోది ఏంటంటే లాటిన్ అమెరికా మొత్తంలో వెనిజులా ఒక మోడల్ గా తయారై క్యూబా లాంటి దేశాలకి సస్టెనెన్స్ ఇస్తుంది. క్యూబా లాంటి దేశాలు మనుగడ సాగిస్తున్నాయంటే లాటిన్ అమెరికాలో వెనిజులా దేశం సప్లై చేస్తున్న ఆయిల్ ప్లస్ అది ఇస్తున్న సబ్సిడీల వల్లే క్యూబా మనుగడ సాగించగలుగుతుందని ఇది మూడోది. నాలుగోది ఇంకా ప్రధానమైనది ఏంటంటే
వెనిజులాలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన వనరులు. మనం ఆయిల్ గురించే మాట్లాడుకుంటున్నాం. వెనిజులాలో చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదైతే చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి తిరస్కరించి మళ్ళీ తర్వాత దాని మీద ఏదో ఒప్పందం కుదిరిందో, ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, బ్యాటరీస్ లో కానీ, సోలార్ ప్యానల్స్ లో, ఇట్లా వీటిల్లో చాలా వాటిల్లో అవసరం అవుతాయో ఆ రేర్ మినరల్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున వెనిజులాలో ఉన్నాయి. అలాగే విపరీతంగా బంగారం నిల్వలు ఉన్నాయి భూగర్భంలో, అలాగే లిథియం నిల్వలు ఉన్నాయి, ఇట్లా కోల్ ఉంది. చాలా రిచ్ కంట్రీ వెనిజులా అనేది. ఒక ఖజానా, ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి భూభాగం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి అది వాటి మీద కూడా దృష్టి ఉంటుంది. ఎందుకంటే రేర్ ఎర్త్స్ విషయంలో, రేర్ మినరల్స్ విషయంలో చైనాతో దెబ్బతిన్న తర్వాత అమెరికాకి ఒక పాఠం ఏంటంటే మనమే సొంతగా వీటిని తయారు చేసుకోవాలి, వీటికి మనకి ఆల్టర్నేటివ్ సప్లై ఉండాలి చైనా కాకుండా, లేకపోతే కష్టం అవుద్దని దాని మీద అదొక చూపు. సో ఇన్ని కారణాలతో వెనిజులాలో చావెజ్ ని డీడాలరైజేషన్ కోసం మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా రష్యా దగ్గర రూపాయి ద్వారా ముడి చమురు కొన్నాం, అందుకనే టారిఫ్లు వేశారంటారా? డీడాలరైజేషన్ కొంత కారణం కానీ, మరి ఆ మాటకు వస్తే చైనా రష్యా కూడా డాలర్ లో వ్యాపారం చేయటల్లా. వాళ్ళు రూబుల్స్ యువాన్లో చేసుకుంటున్నారు. అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా ఏదో విధంగా చైనాను రష్యా. అంటే డైరెక్ట్ మనల్ని పెట్టిన ఇబ్బంది మనల్ని ఒక్కనే పెట్టాడు కదా. ఆయిల్ కొంటున్నందుకు మనల్ని ఒక్కనే ఇబ్బంది పెట్టాడు. మనకి ప్రశ్న చైనా మీద ఎక్కువ టారిఫ్లు వేస్తే ఇబ్బంది కదా వాళ్ళకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ వాళ్ళు చైనాదే కొంటున్నారు అమెరికా, అక్కడ ప్రజలకు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కదా. అది కాదు, టర్కీ కూడా ఆయిల్ కొంటుంది రష్యా నుంచి. టర్కీ మీద కూడా టారిఫ్స్ తేలా, టర్కీ కూడా కొంటుంది. టర్కీలో అంత డిపెండెన్స్ లేదు కదా అమెరికాకి, టర్కీ మీద ఇలా. భారతదేశం మీద ఇది కాదు కారణం. ఎందుకంటే మనం రూబుల్స్ లో కొంటున్నాము, రష్యా రూబుల్ ట్రేడ్. ఎందుకంటే అసలు రూపాయల్లో కొంటం మధ్య తగ్గింది సార్. వాస్తవం మార్పు కూడా జరిగింది. అది మొదట్లో రూపాయల్లో ఎక్కువ కొన్నాం, రూపాయల్లో కొంటం తగ్గింది. ఎందుకంటే మనం ఎక్కువ రూపాయల్లో కొంటంతే వాళ్ళ రూపాయలు జారుతున్నాయి, రష్యా వాళ్ళ దగ్గర పోయి రూపాయలు జారుతున్నాయి మన రూపాయలు. ఇక్కడేమో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునేది ఎక్కువ, ఎగుమతి చేసేది తక్కువ. వాళ్ళకి రూపాయలు చేరితే ఆ రూపాయలతో ఎక్కడ కొనుక్కోగలరు? భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. భారతదేశం నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. అన్ని రూపాయలు వాళ్ళ దగ్గర జారుతుంటే అట్లా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా రూపాయలు చేరినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఎట్లా పరిష్కారం చేయలేక పుటిన్ ఈ మధ్య చెప్పాడట ఏంటంటే భారతదేశం నుంచి ఏది మనకు అవసరమైనవి కాస్త జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన ఏవి ఉంటే దిగుమతి చేసుకోండి మనకు నిజంగా కావాల్సి అని చెప్పాడట. అట్లా వాళ్ళు ఎత్తుకొని కొనాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర రూపాయలు కుప్పలు పెరిగిపోయి మనకి పోయి. సో అది వాళ్ళ ప్రాబ్లం. అందుకని రూపాయల్లో తగ్గించి మధ్య కొంత డాలర్లో నడుస్తుంది, రకరకాల కరెన్సీలో చేస్తున్నాం, మనం కొంటున్నాం అక్కడి నుంచి. అది కాదు అసలు కారణం. ఆ మాటకు వస్తే మనం బ్రిక్స్ దేశాల్లో మనం ఒక్కడమే డాలర్ కి వ్యతిరేకంగా పోటల్లా. బ్రిక్స్ గ్రూప్ లో మనం డాలర్ ని డీడాలరైజ్ చేయాలి, బ్రిక్స్ కరెన్సీ అనే మాట మనమే మాట్లాడాల, మిగతా వాళ్ళు మాట్లాడారు. ఆ రకంగా బ్రిక్స్ దేశాల్లో మనం ఉండటం వల్ల అమెరికాకి నష్టం తక్కువ జరుగుతుంది, మనం ఉండటం వల్ల కొంత బెనిఫిట్ అవుతుంది. మనం డీడాలరైజేషన్ ని ఎక్కువగా పుష్ చేయటం బ్రిక్స్ లో, మనం దాని విషయం పట్టించుకోవటం. మిగతా బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా చేసినంత మనం చేయటం లేదు. అందుకని ఆ విషయంలో కాదు మనకి. మన జోలికి వచ్చింది డాలర్ మనం వదిలేసామని కాదు, డాలర్ మనం ఆ విషయంలో మన జోలికి రాలా. సరే మనకు మన జోలికి వచ్చిన కారణం అగ్రికల్చర్ లో మనం ఓపెన్ చేయాలి. ఇండియా మన అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి, డైరీ ప్రొడక్ట్స్ కి ఇండియా తనను ఓపెన్ చేసుకోవాలనేది, మార్కెట్ ని ఇండియన్ మార్కెట్ ఇవ్వాలి అనే దానికోసం బెదిరించడం కోసం తెచ్చాడు. అది మెయిన్ రీజన్ అది మన మార్కెట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందుకనే ట్రేడ్ డీల్ అందుకనే కుదరట్లేదు, మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి. అది ఇవాళ కూడా ఏదో చూశారు. ఇంకో కారణం కూడా ఉంది, రకరకాల కారణాలు ఉన్నాయి. ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. అందుకని వాటి విషయంలో మనల్ని బెదిరించడం కోసం 50% టారిఫ్స్ వేసాడు. అవి ఎత్తేయాలంటే మీరు అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ చేసుకోండి, సబ్సిడైజ్డ్ మా అవి, అలాగే డైరీ ఇంపోర్ట్స్ అని. సో అది కాదు. సో సరే ఏదైనా కానీ ఏంటంటే ఇక్కడ మీకు అంత ముందు కూడా డాలర్ ని కాదన్నది. ఇప్పుడు వెనిజులా డాలర్ ఇంకోటి చెప్పాను, డాలర్ వల్ల కారణం ఆయిల్ తో లింక్ ఉండటం వల్ల వెనిజులా ఆయిల్ రూబుల్స్ లో ఇట్లా అమ్మటం వల్ల వస్తున్న ఇబ్బంది గురించి కూడా కొంత దాడి జరిగింది అనేది. దాంతో పాటుగా గతంలో ఇరాక్ మీకు తెలుసు, సద్దాం హుస్సేన్ మీద జరిగింది కూడా. సద్దాం హుస్సేన్ ప్రపోజల్ ఆ రోజు మన ఆయిల్ ని యూరోల్లో అమ్ముదామనే ప్రతిపాదన తెచ్చిన తర్వాతే సద్దాం హుస్సేన్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ పోగొట్టారు. అలాగే లిబియా గదఫీ ఏం చేశాడు? గోల్డ్ దీనార్స్ అని తేవాలని ట్రై చేశాడు. ఆఫ్రికా దేశాల మధ్య వ్యాపారం కోసం దీనార్ అనేది కరెన్సీ, దానికి వెనకాల దీనార్ అనేది ఒక కరెన్సీ, మన రూపాయలాగా లేకపోతే ఇంకో రూబుల్ లాగా అదొక కరెన్సీ. ఆ కరెన్సీ వెనకాల గోల్డ్ పెట్టి దాని గోల్డ్ సపోర్ట్ తో గోల్డ్ దీనార్లు తేవాలని ట్రై చేశాడు, దానిలో వ్యాపారం చేద్దామని. అందుకని డాలర్ ని కాదంటున్నాడని చెప్పి ఆయన పడగొట్టారు. సో ఇది మామూలుగా నడుస్తున్న కథ. అమెరికా కథ ఇదే, ఎక్కడ చూసినా చరిత్రలో అమెరికా కథ ఇప్పుడు కొత్త ఏం కాదు.
కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మీరు ఇందాక ఏదో చెప్పారు, వాళ్ళ ఆ గవర్నమెంట్ ఎవరు వాళ్ళ మీరు అన్నది మధురో కుమారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్లు చెప్పినట్టున్నారు. అది సరే చూద్దాం. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. నేను పొద్దున పెద్ద రిపోర్ట్ చదివాను ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ నుంచి వచ్చే దానిలో. దాని ప్రకారంగా వాళ్ళు మరి ఇది ప్లాంటెడ్ రిపోర్టా కావాలని చెప్పి అలా ప్రచారం చేస్తున్నారా లేదో తెలియదు, కానీ చాలా పెద్ద రిపోర్టు. జోర్జ్ అని ఉన్నాడు, జోర్జ్ అంటే జీ కాదు, JORGE. జోర్జ్ అనే అతను 2013లో మధురో వెనిజులా అధ్యక్షుడు అయ్యాడు చావెజ్ చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఆ కొంతకాలానికి జోర్జ్ అనే అతను ఒక మార్క్సిస్ట్ గెరిల్లా కొడుకు. జోర్జ్ అనే అతను ఇతనికి పొలిటికల్ అడ్వైజర్ అయ్యాడు, చావెజ్ కి బాగా దగ్గరయ్యాడు. పొలిటికల్ అడ్వైజర్ చావెజ్ కి ఇప్పుడు ఈ మధ్య కాలం దాకా కూడా ఇప్పుడు కూడా ఈయన వెళ్ళిందాక దేశం నుంచి ఈయన పట్టుకెళ్ళిందాక. ఆ జోర్జి తన చెల్లెల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చాడు. ఆమె రోడ్రిచ్, ఇప్పుడు వెనిజులా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆమె జోర్జి చెల్లెలు. ఆమె ప్రభుత్వంలోకి వచ్చింది. ఆమె ప్రభుత్వంలోకి వచ్చి ఫారిన్ మినిస్టర్ గా పనిచేసింది. అలాగే ఆయిల్ మినిస్టర్ గా ఇప్పుడు ఆయిల్ శాఖ ఆమె చూస్తుంది. సో అట్లా ఆమెకి అమెరికాతో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫారిన్ మినిస్టర్ గా అమెరికా వెళ్ళటం కానీ బయట దేశాలకు కానీ. అలాగే ప్లస్ ఆయిల్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ బ్యాన్లు అమెరికా కంపెనీలన్నింటినీ తరిమేశారు వెనిజులా నుంచి ఆ మధ్య. తర్వాత కొంత ఎక్సాన్ మొబిల్ నో చెవ్రానో ఏదో, దాన్ని ఎక్సాన్ మొబిల్ అనుకుంటా ఏదో ఆ కంపెనీని రానిచ్చింది. చెవ్రానో ఏదో ఒక కంపెనీకి కొంత పోయిన సంవత్సరం ఏదో కొంత కొద్దిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె టాక్స్ చేసిన తర్వాత అమెరికాకి కాస్త వెసలుబాటు దొరికింది వెనిజులాలో ఆయిల్ కంపెనీలు అమెరికా కంపెనీలు వెళ్లేదానికి. అట్లా ఆమె కొంచెం ప్రాగ్మాటిక్ గా ఉంటుందనే మాట ఒకటి వచ్చింది. అమెరికాకి ఆమె కొంత మరీ అమెరికా పట్ల దూకుడుగా ఉండదు, కాస్త ఏదో వ్యాపారం చేసుకునే వ్యవహారం ఉంటుందనే దాని మీద అమెరికా కంపెనీలు ఎలో చేసిన ఇది వచ్చింది. తర్వాత ఈ చర్చల సందర్భంగా అమెరికా పోయినప్పుడు జార్జీ ప్లస్ ఆయన సిస్టర్ మొత్తం ఓవరాల్ గా అమెరికాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని. ఏ మాట ఎట్లయినా జరిగినాయండి, అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు లోపల. కానీ ఏంటంటే మధురోని ఇట్లా ఇప్పుడు జరిగిన రకంగా పదవిచ్యుతుడిని చేసి అతన్ని ప్రశాంతంగా ఏదైనా తోటకి అతను చంపేయాలని మాత్రం జైలు వాళ్ళు చంపేయటం కాకుండా అతన్ని వేరే దేశం ఇంకో తోట ఎక్కడైనా ఆయన ప్రవాసం ఏర్పాటు చేసి ఆయన సెటిల్ అయిపోతాడు. అక్కడ పోయి అక్కడ హాయిగా బతికేసేది. అంటే వ్యక్తిగత ప్రశాంతత ఈ రాజకీయాలన్నీ లేకుండా అక్కడ ఒక చోట ఉండేటట్లు వీళ్ళు దేశం వీళ్ళ చేతిలోకి వచ్చి వీళ్ళు అమెరికాతో సహకరించినట్లు ఒప్పందం కుదిరిందనే మాట వచ్చింది. ఓకే, సో అయితే ఒకటి ఇప్పుడు వెనిజులా ఈ సిచ్యువేషన్ రావడానికి ఒక విధంగా కారణం కదా, ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కావడానికి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడానికి. ఒకప్పుడు బాగా బతికిన కంట్రీ కదా, 2000 వరకు కూడా బానే ఉంది కదా. హ్యూగో చావెజ్ ఏమన్నా సరే ఆయన అమెరికాతో ఫైట్ చేశాడు కానీ లేదు నేను మీకు నాకు అర్థమైంది మీ ప్రశ్న. కానీ నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు అంత అన్పాపులర్ అయితే 25 ఏళ్ళు అయింది. 99 లో చావెజ్ వచ్చాడు క్యూబాలో, అది వెనిజులాలో. చావెజ్ తర్వాత మధురో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పటికీ కూడా మధురో చాలా పాపులర్ అక్కడ. వీళ్ళు చెప్తున్న మాటలు ఎలక్షన్ మ్యానిపులేషన్ అని పక్కన పెడితే ఇప్పుడు మచాడో అని ఉంది కదా, మచాడో అని ఆమె ప్రతిపక్ష నేతగా మొన్న నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చాను. ఆ గురించి ట్రంప్ ఏమన్నాడు, నేను గొప్ప నాయకురాలని చెప్పి చెప్పుద్ది. అలాగే వెస్ట్ మీడియా మొత్తం ఆయన గొప్ప ప్రతిపక్ష నాయకురాలు అన్నారు. అలాగే ఆమెతో పాటు గోలింగ్ ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొన్న ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. వీళ్ళిద్దరి గురించి మొన్న ట్రంప్ మాట్లాడతా మచాడో గురించి మాట్లాడతా ఆమెకు జనాల్లో గౌరవం, ఆమె పట్ల జనాల్లో గౌరవం లేదు, ఆమె మంచి పేరు లేదు, ఆదరణ లేదు అన్నాడు. ఆదరణ మధురోకే ఉంది ఇప్పుడు కూడా. మనం వెస్ట్రన్ మీడియాను పూర్తిగా అన్నింటినీ జాగ్రత్తగా బిట్వీన్ ద లైన్స్ చదవకుండా వాళ్ళ మాటల్లో కాంట్రడిక్షన్స్ చూడకుండా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారు కావడానికి కారణం ఏంది? శాంక్షన్స్ ఉన్నాయి కదా సార్, వాళ్ళ ఆయిలే వాళ్ళ నమ్ముకునే ఉంటల్లా ఆ పరిమితంగానే అమ్ముకోవాలి. ఏ దేశాలకు అమ్ముకొని చాలా పరిమితంగా ఆయిల్ అమ్ముకుంటున్నారు. శాంక్షన్స్ ఉన్నాయి కదా. క్యూబా కూడా అలా ఎందుకుంటే ఏం చెప్తాము, ఈ క్యూబా ఎందుకుందంటే క్యూబా పై చాలా శాంక్షన్స్ ఉన్నాయి. క్యూబా ఆఖరికి నాకు తెలిసిన దానిలో నేను విన్న వాటిల్లో కొన్ని, వాళ్ళు ఒక జిరాక్స్ మెషిన్ లో ఒక చిన్న పార్టీ కొనుక్కోవాలన్నా ప్రపంచంలో ఏ దేశించినా తల ప్రాణం తోకొస్తుంది వాళ్ళకి. అంత కష్టం చేస్తున్నారు వాళ్ళు బయట వ్యాపారం చేయటం కానీ దాన్ని. మరి క్యూబా చూడండి, క్యూబా ప్రజలు దాన్ని బాగానే ఉంటా, ఆదరణ ఉంది కదా క్యూబా ప్రజల్లో. లేకుండా ఇన్నేళ్ల తర్వాత కూడా క్యూబా ప్రజలు దాన్ని పడగొట్టకుండా దాన్ని కాపాడుకుంటున్నారు కదా. క్యూబాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అమెరికాలో కంటే ఎక్కువ. దాదాపు 78-79 లక్షల మంది వెనిజులా పౌరులు వేరే దేశాలకు వెళ్ళిపోవాల్సిన జరుగుతుంది సార్, అక్కడ జరుగుతుంది. నేను ఒక చిన్న మాట చెబుతాను మీకు, చిన్న మాట చెబుతాను. ఇది ఇస్ ఏ క్లాస్ వార్ గోయింగ్ ఆన్.
వెనిజులాలో క్లాస్ వార్ జరుగుతుంది, మొత్తం జనాభా వెళ్ళిపోలేదు కదా. ఇప్పుడు మీరు అణిచిపెట్టి ఉంచడం కష్టం. అంతమంది ఇప్పుడు ఏ దేశంలో ఎంత పెద్ద నియంత్రణైనా ఒప్పుకొలిపోయారు. అణిచిపెట్టి ఉంచడం అనేది దాన్ని మర్చిపోండి, అది కాదు అక్కడ జరుగుతుంది. క్లాస్ వార్ జరుగుతుంది వెనిజులాలో. దేర్ ఇస్ ఏ ప్రో పూర్ గవర్నమెంట్. దానిలో లోపాలు మనం మాట్లాడుకుందాం, వేరే విషయం. కానీ శాంక్షన్స్ లేకుండా ఇది జరుగుతుంది అనేది తప్పు. ఫ్రీబీస్ దాని వల్ల ఏమైనా నష్టపోయారా? ఫ్రీబీస్ అన్ని జాతీయకరణ చేయడం, ఫ్రీబీస్ అని మనం అంటాము సార్. పేదవాడికి మనం పోయి ఓ స్లమ్ లో పోయి నీకు ఇది ఫ్రీబీ, నీకు ఎందుకు ఉచితం వద్దు వదిలే అంటే వాడు వేరేగా మాట్లాడతాడు. మనకి జనరల్ గా మనకి తెలియకుండానే మనం వీఆర్ జర్నలిస్ట్. మనకి నోమ్ చామ్స్కీ అందరికి తెలుసు. మనం జర్నలిస్టులను కూడా మనం ఎలా బయాస్ చేయబడతామో మన సొంతగా ఆలోచించాలనే ఉంటుంది. అంటే నేను అనేది ఫ్రీబీస్ అంటే ఇప్పుడు అన్ని కాదు. నేను ఎగ్జాంపుల్ మన 2 రాష్ట్రాల్లో ఉంది పెన్షన్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు, దాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. ఫ్రీబీస్ లో కొన్ని తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, అంటే ఇక్కడ ఇటువంటి కైండ్ ఆఫ్ ఫ్రీబీస్ ను ఆపోజ్ చేయాలి కదా. ఏ ప్రభుత్వం ఉంటుందా? రెండే చెప్పారు కాదు. ఇన్ని సంక్షేమ పథకాలు ఉంటే 2 మాత్రమే. నేను చెప్తా కళ్యాణం వస్తూ ₹1,00,000 పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఎందుకండి? పెళ్లి చేసేది నాకు కూడా అది నచ్చదు. పెళ్లి చేసుకుంటే ₹1,00,000. భరత్ గారు నేను చెబుతారు వినండి. ఎన్ని ఎకరాల పొలం ఉంటే అది 100 ఎకరాల పొలం ఉన్నాడు కూడా. అది వినండి. నా పెళ్లి నేను పెళ్లి చేసుకుంది దండల మార్చి చేసుకున్నాను. నా పెళ్లికి 5,000 ఖర్చు అయింది సార్. 1989లో 5,000 టిఫిన్ స్నాక్స్ ఇచ్చి, టీను స్వీట్ ఒకటి హాట్ ఒకటి ఇచ్చి పెళ్లి చేసుకున్నాను నేను 5,000తో. కాబట్టి నాకు కూడా నా నచ్చదు ఈ పెళ్లిళ్ళ ఖర్చులని, దుబారా ఖర్చులని నా ఉద్దేశం. కానీ కల్చరల్ గా ఎవరికి ఎంత తాగుతుంటే అంత చేసుకోవాలి అంతే తప్ప దానికి ప్రభుత్వాలు సాయం చేయడం ఎవరికి ఎంత నేను విమర్శిస్తుంటాను, తరచుగా విమర్శిస్తాను. కానీ తప్పేదే ఎంత ఖర్చు పెట్టుకోండి, కానీ అది ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టాల్సింది కాదు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇంకా బేసిక్ అమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. కాదు నేను అదేం కాదంటున్నా. నాకు కూడా నచ్చదు, నాకు చాలా చిక్కగా ఉంటది. ఈ రకంగా అప్పులు చేసి ఆడంబరాలు పోజులు కొట్టడం, ఎవరికో చూపించుకోవాలనే దానికోసం నలుగురిని పిలిచి అదొక పెద్ద ఏదో ఆ పెళ్లి చేయడంతో ఏదో భూమండలానికి వెళ్లి అధినేతలు అయిపోయినంతగా కొండెక్కినట్టు ఫీల్ అవటం ఇవన్నీ నాకు నచ్చవు, చికాగ్గా ఉంటాయి. అన్ని వేరే విషయం. కానీ ఇప్పుడు ఏం చేయగలం? జనాల్లో కూడా లోపాలు ఉంటాయి. జనాల్లో లోపాలు ఉంటాయి. అటువంటి ఫ్రీబీస్ తర్వాత పూర్తిగా దాన్ని చమురుని జాతీయకరణ చేయడం ఇవన్నీ దెబ్బతీసాయి. 2010 వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? చమురు జాతీయకరణ వల్ల దేశానికి ఆయిల్, ప్రభుత్వానికి వనరులు వస్తాయి. చమురు ప్రైవేటీకరణ వల్ల భారతదేశంలో ఎవరు లాభపడుతున్నారు అని చెప్పండి. భారతదేశంలో చమురు ప్రైవేటీకరణ జరిగింది కొంత. ఓఎన్జీసీ నెమ్మదిగా ఇదైపోతుంది. ఎవరు లాభపడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే మన ప్రధాన గవర్నమెంట్ ఏం చెబుతుంది, రష్యా నుంచి ఆయిల్ చౌకగా కొంటే మా దేశ ప్రజల లాభం ఉంటుంది. దేశ ప్రజలు ఎంత లాభపడ్డారు రష్యా నుంచి ఆయిల్ చౌకగా కొని? గత 3 ఏళ్లలో 3 ఏళ్ల నుంచి కొంటున్నాం కదా చౌకగా. ఎంత లాభపడ్డారు? ఎంత తగ్గింది మనకు ఆయిల్ ధర? మనకు తగ్గకుండా మన ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అయినా అది ఆ పన్నుల ఆదాయంగా అది ప్రభుత్వం కొట్టేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే కదా, లాభమే కదా వాటికి కూడా కొనడం. అవ్వచ్చు, నేను చెప్తుంది రిలయన్స్ జామ్. ఎందుకంటే రేపు 120 ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒకసారి $120 కూడా చేరుకుంది. అప్పుడు సబ్సిడీ భరించాలి కదా. అప్పుడైతే $120 అంత రేటు ఆ విధంగా చేయలేదు కదా. $60 నుంచి 120 అయింది. పెంచడం ₹2, $3 పెంచారు. కానీ అటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు కాదు, నాకు అర్థమవుతుంది మీరు చెప్పినప్పుడు. మీరు ఒక ప్రశ్న అడిగినా నాకు అడగంగానే అర్థమవుతుంది. మీరు చెప్పేది ఏంటి? ఇది ఇప్పుడు రేట్లు ఎట్లా మారుతున్నాయి? డైలీ మారుతున్నాయి అంతే కదా. ఇప్పుడు మారట్లా, అది గతంలో సిస్టమ్ ఉండేది. ఇప్పుడు రేటు పెరగక తగ్గక స్థిరంగా అట్లే ఉంచుతున్నారు. అట్లా కాదు నేను అంటాను, డైలీ మార్చడం అనేది కాదు. డైలీ మార్పుడికి అనుకూలంగా సిస్టమ్లు తెచ్చారు, తర్వాత ఆపేశారు. ఇప్పుడు ఏం మారట్లేదు. ఆపితే 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు అదంతా గవర్నమెంట్ ఇష్టానుసారం. ఇప్పుడు 15 రోజులు కూడా కాదు. ఇప్పుడు రేటు పెరగక తగ్గక బహుశా 6 నెలలు అయి ఉంటుంది. కాదు భరత్ గారు, మీరు నన్ను చెప్పనివ్వండి. గవర్నమెంట్ తెచ్చిన సిస్టమ్ అలాగే ఉంది. రోజువారీ మార్పు ఎప్పటికప్పుడు మారాలి, క్షణక్షణం మారాలి. లేకపోతే పొద్దున్నే మారాలి, రాత్రి మారాలి, పొద్దున్నే రిఫ్లెక్ట్ అవ్వాలి. కానీ గవర్నమెంట్ దాన్ని మార్కెట్ కు వదిలేసాము, మార్కెట్ ప్రకారం పోతుందని చెబుతా మార్కెట్ ని ఆపరేట్ అవని ఉంటల్లా. మీరన్నా $120 కి పెరిగినప్పుడు పెరిగితే నాకు ఓకే, కానీ అది $60 తగ్గినప్పుడు ఎందుకు తగ్గటం లేదనేదే నా ప్రశ్న. ఓకే, దానికి ప్రభుత్వం ట్యాక్స్ పడిపోవాలి కదా. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వేసుకుంది, వాళ్ళు వసూలు చేసుకుంటారు ట్యాక్స్. అదే మరి కొట్టేస్తే అంబానీ కొట్టే అదే అంబానీ కొట్టేస్తాడు రిఫైనరీ, అక్కడ ఆ లాభాలు అక్కడికి పోతాయి. లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సెస్ లాక్కుంటది. ఇది కదా జనానికి ఏమవుతుంది? పేరేమో జనం దిగుతున్నారు. రష్యా నుంచి కొట్టే ఎవరికి లాభం అంటే జనం కంటున్నారు.
ఏం జనానికి ఏం లాభం? అందుకని ఏంటంటే ఇవన్నీ కాదులేండి, కానీ ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిది. వాస్తవానికి ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండే, ఆ ప్రభుత్వం ఆదాయం ఖర్చు పెట్టే పద్ధతిలో ప్రజానుకూలంగా ఉంటే మంచిది అది, అంతే. అందుకే నేషనలైజేషన్ చెడ్డదేం కాదు. నేషనలైజ్ చేసినంత మాత్రాన ప్రతిదీ చెడ్డది ఎలా ఉంది? మనకి కమాండింగ్ హెడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఆర్థిక వ్యవస్థలోని కీలక విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ రంగంలోనే ఉండాలనే కాన్సెప్ట్ మొదటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా దేశాల్లో ఉంది ఇప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అది బలమైన కాన్సెప్ట్. అదేం ఫెయిల్డ్ కాదు, అది ఇంకా యాక్సెప్టబుల్ కాన్సెప్టే చాలా రంగాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రంగాలు ఉన్నాయి వాటిలో ప్రైవేట్ రంగం ఎంటర్ అవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవ్వదు. ఎందుకంటే లాభాలు తొందరగా రావు, సంవత్సరాల తరబడి పట్టుద్ది దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అంతా అయిన తర్వాత ఎప్పుడుకో 15 ఏళ్లకు ఎప్పుడో లాభాలు వస్తాయి. అట్లాంటి రంగాల్లో ప్రభుత్వం ఎంటర్ అవ్వాలి, లేకపోతే వేరే వాళ్ళు ఎంటర్ అవ్వరు. అలాగే కీలకమైన దేశ రక్షణ కానీ, దేశ ప్రజలకు సంబంధించిన కనీస కొన్ని మినిమం వీటికి కానీ ఆ రంగాల్లో ప్రభుత్వం ఉంటే తప్పు లేదు. అట్లానే నేను అన్ని రంగాల్లో ప్రభుత్వం ఉండాలి, అసలు ప్రైవేటే వద్దు, మొత్తం బఠానీలు అమ్మే వ్యాపారాన్ని నేషనల్ చేద్దామని చెప్పటల్లా. కానీ కొన్నిట్లో ప్రభుత్వం ఉంటుంది, కీలక పాత్ర దాన్ని ఉంటుంది, ప్రభుత్వం నడిపిస్తుంది. అదే కదా ఈ రోజు మీకు ప్రభుత్వం ప్రపంచం అంతా మారుతుందిగా. అమెరికాలో కూడా ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందిగా. నిన్నటిదాకా అమెరికాలో ఏం మాట్లాడారు? మార్కెట్ వదిలేయాలన్నింటినీ, గవర్నమెంట్ కి బిజినెస్ లో పాత్ర ఉండకూడదు అన్నారు. మరి ఇన్ఫ్లేషన్ యాక్ట్ ఏంటి? బిడ్డ వచ్చినప్పుడు తెచ్చిన ఇన్ఫ్లేషన్ యాక్ట్ ఏంటి? చిప్స్ యాక్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారు కదా అమెరికాలో కూడా. అమెరికా ప్రభుత్వమే గైడెన్స్ ఇవ్వాలి బిజినెస్ కి అనే పాలసీ తెచ్చారు కదా. ఎవరిని చూసి తెచ్చారు? చైనా సక్సెస్ కి అదే కారణం అనేది చూసి చాలా దేశాలు ఈ రోజు ఇండస్ట్రియల్ పాలసీ మీరు నెట్ లో ఇవ్వండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎలా మళ్ళీ తిరిగి ఎలా మార్కెట్ ఎకానమీ పూర్తిగా సరైనది కాదు. టార్గెట్ ఎవరు ఉండొచ్చు? వెనిజులా తర్వాత అమెరికా టార్గెట్ చెప్తున్నాడు కదా. అటు పక్క గ్రీన్లాండ్ అంటున్నాడు కదా, క్యూబా అంటున్నాడు, కొలంబియా అంటున్నాడు, మెక్సికో అంటున్నాడు. అంత తేలిక కాదు. కొలంబియా ప్రెసిడెంట్ సవాల్ విసినట్టున్నాడు, దమ్ముంటే ఇక్కడే ఉన్నారా వచ్చే. ఆయన ఇప్పుడు మన మిత్రుడు నాకు బాగా అభిమానం ఆయన అంటే. మధురో కూడా నేను చాలా బాధపడుతున్న విషయం. మధురోకి ఏం జరగకూడదు, ఆయన తిరిగి క్షేమంగా దేశానికి వచ్చి ఆ దేశానికి నాయకత్వం వహించాలని. కానీ మధురో కూడా అలాగే మాట్లాడాడు, పాప నవ్వుతున్నారు దాని గురించి. తప్పు నవ్వటం తప్పు. ఎందుకంటే అతను ఇట్లాంటి దొంగ దెబ్బతీస్తారని అనుకోరు కదా. యుద్ధానికి వెళ్తే తెలిసేది అక్కడ ఏదో దొంగ దెబ్బతీసి పైగా ఇంటర్నల్ గానే ద్రోహులు ఉన్నారనే వార్తలు కూడా. యుద్ధానికి వెళ్తే అంత ఈజీ కాకపోయేదా అమెరికాకు? అంటే వాళ్ళు వైమానిక దాడులు చేస్తారు కదా, వాళ్ళేమో అక్కడ నుండి చేసి. వైమానిక దాడులు చేసినా ఇటు పక్కన చాలా ఉంది కదా, ఇటు పక్క కూడా ఉందిలేండి. కానీ అంతకుముందు బే ఆఫ్ పిక్స్, క్యూబాలో కూడా పెద్ద వైమానిక దాడులు చేశారు. బే ఆఫ్ పిక్స్ 1960లో బే ఆఫ్ పిక్స్ అనే దాడులు చేసి సౌదీ దెబ్బతిని అమెరికా మళ్ళీ ఓడిపోయి పారిపోయింది కదా. అక్కడ బే ఆఫ్ పిక్స్ చరిత్ర చూడండి. అదే అంత ఈజీ కాదు ఓ దేశాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఏం మార్చారు? వెనిజులాలో ఏం మారింది? మీరు దొంగచాటుగా వచ్చి టప్పున దిగి నేల మీద అకస్మాత్తుగా ఆకాశంలో చూడిపడి అక్కడ అంతర్గతంగా మీకు ఎవరో సహకరించారనే మాటలు కూడా ఉన్నప్పుడు మీరు ఏమంటున్నారు? దీన్ని దాడి కూడా కాదు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటున్నారు. ఇప్పుడు కిడ్నాప్ చేయడానికి ఎవరు కావాలంటే దొంగల ముఠా ఒకటి చాలదేంటి నలుగురిది. కానీ ఒక అధ్యక్షుడు అంత ఈజీగా అర్ధరాత్రి డైరెక్ట్ గా అక్కడ యుద్ధ విమానాలు దిగి చాలా ఇంటెలిజెన్స్ సేకరించామని ఒక మాట, యుద్ధ విమానాలు దిగి అక్కడ రాడార్లు పసిగట్టకుండా డైరెక్ట్ గా అధ్యక్ష భవనంలోకి వెళ్లి చిన్న అవతల సైడ్ ఇప్పుడు అమెరికా సైనికులకి చిన్న అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు చిన్న గాయం కూడా కాలేదు. అంతర్గత కుట్ర ఏమన్నా ఉందనే ప్రశ్న కూడా వస్తుంది కదా. దాని వల్ల అది ఉండొచ్చు. ఒక హెలికాప్టర్ అయితే దెబ్బతిందంట, కొద్దిమందికి ఏదో ఒకళ్ళిద్దరికి వచ్చి దెబ్బలు తగిలి, చిన్న దెబ్బలు తగిలి ఉంటాయి. అయ్యో హెలికాప్టర్ అయితే ఒకటి దెబ్బతింది కానీ ఎగిరింది, అది బాగానే వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళింది. సో ఏదైనా ఏంటంటే ఇప్పుడు చాలా ఉన్నాయి, కాంప్లెక్సిటీ ఉంది చాలా. మరి ఫైనాన్షియల్ టైమ్స్ రాసిన దాని ప్రకారం అయితే ఇంటర్నల్ గానే కుట్ర ఉంటే వాళ్ళు ఏమైనా సహకరించారా, ఏం జరిగింది అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లు మడులో కొడుకు గనక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానంటే మరి అదేంటో నేను పొద్దున కూడా చూశాను. నాన్న మా చేతుల్లో దేశం క్షేమంగా ఉందని ఏదో సందేశం పంపి మాట్లాడాడు అతను. చూద్దాం, అది ఇంకా కొన్ని అన్ఫోల్డింగ్ ఈవెంట్స్ ఉన్నాయి మనకు తెలిసినంత వరకు. అయితే వెనిజులాలో ఏం మార్చారు? వెనిజులా గవర్నమెంట్ అక్కడే ఉంది. వెనిజులా గవర్నమెంట్ ఏం మార్చగలిగారు? వెనిజులా ప్రజలు బాగానే ఉన్నారు, అలాగే ఉన్నారు. వెనిజులా సైన్యం అలాగే ఉంది, వెనిజులా గవర్నమెంట్ అలాగే ఉంది. ఒక మధురో ఎక్సెప్టింగ్ మధురో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఏమీ మారలా. కాబట్టి ఏదో మార్చాలని ఇప్పుడు ఆడంబరాలు చెప్పుకుంటే అది ట్రంప్ది చాలా పొరపాటు. ఎట్లా నిన్నటిదాకా ఏమన్నాడు, తమ్ముళ్ళు నిర్మల్ మాయి మీ అన్నాడు, మాయి అయ్యి అన్నాడు కదా. తర్వాత మళ్ళీ కొంచెం మాట అది కూడా మార్చినట్టున్నాడు. ఎట్లా అయినా అవుతాయి ఇప్పుడు పోయి తీసుకోవడం అంత ఈజీ. ఆయన అక్కడ గ్రౌండ్ లెవెల్ దిగ్గట, గ్రౌండ్ లో దిగితే ఊరుకుంటారు అక్కడ. గాల్లో విమానాల నుంచి బాంబులు వేసిపోయాడు, లేకపోతే గాల్లో వచ్చి తీసుకెళ్లిపోయాడు గాల్లోనే. గ్రౌండ్ లో దిగితే ఐ డోంట్ నో, అట్లా ఈజీగా ఉండదు. థ్యాంక్ యూ పాపారావు గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు సార్. సో స్పందన, చూద్దాం పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు వేరే దేశాలను కూడా, కొలంబియాను, తర్వాత
క్యూబా అని చెప్పి చమురు చెప్తున్నాడు. నిల్వలపై పట్టు కోసం అమెరికా మరిన్ని దాడులకు ప్లాన్ చేయబోతుంది అనిపిస్తుంది. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు ట్రంప్, మేము అక్కడ ఆయిల్ అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పి. ఓపెన్ అంటే ఆయిల్ ఎక్కడుంటే అమెరికా అక్కడ ఉంటుందనే వాడిని ఇదివరకు ఖండించేవాళ్ళు. ట్రంప్కి ఆ మాత్రం అది కూడా లేదు, ఆ బేసిజం కూడా. ఎస్, డెఫినెట్గా అక్కడ ఆయిల్ అంతటి కూడా మేము దాని సిస్టమ్ సెటరైట్ చేస్తాం, వెనుజులా ప్రజల దృష్టిలో చేస్తామని చెప్పి. మీరు సెటరైట్ చేయడానికి ఏముంది, కానీ ప్రపంచంలో ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు 1/5 19% చమురు నిల్వలు వెనుజులాలో ఉన్నాయి. చాలా అద్భుతమైన కంట్రీ, నేచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం ఉంది, కోల్ ఉంది, అంటే మన దగ్గర బొగ్గు ఉంది. ఒరిస్సాలో అయినా, జార్ఖండ్ అయినా, బీహార్ అయినా, తెలంగాణలో సింగర్ అయినా ఐరన్ ఓర్ ఉంది. కానీ మన దగ్గర చమురు నిల్వలు లేవు, వేరే కంజాలు ఉన్నాయి. బట్ క్రూడ్ ఆయిల్ ఇవాళ రేపట్లో చాలా ఇంపార్టెంట్. ముడి చమురు అన్నది అసలు బతుకు బండి నడవాలంటే అంతే కదా, ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ నిల్వలు ఉండడం అడ్వాంటేజే. అంత నిల్వలు ఉండి కూడా అది డిసడ్వాంటేజ్ అయింది, అంటే అమెరికా దృష్టిలో టార్గెట్ అయిపోయింది. సో ఇరాన్లో ఎక్కువ ఉండడం, ఇరాక్లో ఎక్కువ ఉండడం, ఏదో విధంగా అమెరికా ఆ దేశాన్ని క్యాప్చర్ చేయాలని అనుకుంటుంది. సో అమెరికా నెక్స్ట్ టార్గెట్ అయితే ఇంకా క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్, గ్రీన్లాండ్. ఇరాన్ ఆల్రెడీ టార్గెట్ చేసింది, గ్రీన్లాండ్ కూడా ట్రంప్ చెప్పారు. కాకపోతే ఇది మధురో ఎపిసోడ్ చూపించి మిగతా వాళ్ళని బెదిరిస్తారు. కొలంబియా అధ్యక్షుడినో లేకపోతే మిగతా వాళ్ళని, మిమ్మల్ని కూడా ఇట్లా చేస్తాం, మిమ్మల్ని కూడా బందీలుగా పట్టుకుంటాం. ఒకసారి అమెరికాకు వచ్చిన తర్వాత ఏముంటుంది, అంతే కదా. ట్రయల్ చేసి వాళ్ళ కోర్టులో నిజంగానే ఏదో మాదక ద్రవ్యాల సద్దాం హుస్సేన్ ఉరిదీసి చంపారు కదా ట్రయల్ చేసి. సో అమెరికా చేత చిక్కిన తర్వాత అదే విధంగా చేస్తారు కదా. సో వాళ్ళని దేశాధినేతలను భయపెట్టేందుకు ఇది చేశారని అనుకోవచ్చు. సో చూద్దాం రాబోయే నెక్స్ట్ టార్గెట్ ఎవరు, డాలర్కు వ్యతిరేకంగా ఎవరు పోరాడితే వాళ్ళను టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తోంది. బట్ ఐక్యరాజ్య సమితి అన్నది చాలా వీక్ అయింది ఇక్కడ. యునైటెడ్ నేషన్స్ అన్నది ఇంత వీకా, ఐక్యరాజ్య సమితి అన్నది అసలు ఉందా లేదా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, భద్రతా మండలి ఏం చేస్తుంది. భద్రతా మండలిలో యుఎస్ కాకుండా మిగతా దేశాలు, చైనా అయినా, బ్రిటన్ అయినా, ఫ్రాన్స్ అయినా, ఇవన్నీ దేశాలు కూడా మరి ఏం చేస్తున్నాయి, రష్యా అయినా సరే. వీటో పవర్ అమెరికా ఉంది, అందుకని వీటో పవర్ ఎవరికి ఉండకూడదు. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం మనకు కూడా కల్పించాలి, భారతదేశానికి కూడా అని డిమాండ్స్ వచ్చాయి. కానీ అసలు వీటో పవర్ వల్ల ఏంటంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ ఏవి చెప్తే అది అయిపోతుంది. సో ఈ వీటో పవర్ ఉండడం కూడా సమస్యనే. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.